తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకొక ఇంపార్టెంట్ విషయాన్నయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఈ ఒక్క మిస్టేక్ వల్ల సీట్ అయితే క్యాన్సిల్ కావచ్చు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఫేజ్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మాత్రం ఫేజ్ 3లో ట్రై చేయడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఓకేనా. సో, ఫేజ్ 1లా, 2లా చేసిన మిస్టేక్స్ ఫేజ్ 3లో అవాయిడ్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా ఇద్దాం. సో దట్ మనకు ఎంతో కొంత సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, నేను ఇది ఏదైతే ఉందో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫేజ్ 3 నోటిఫికేషన్ వచ్చేంత వరకే ఉంచుతా. ఫేజ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ గైడెన్స్ అనేది క్లోజ్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ అయిపోయింది. మనకు థర్డ్ ఫేజ్‌లో కూడా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఫోర్త్ ఫేజ్‌లో కూడా ప్రొవైడ్ చేస్తా. కానీ ఎగ్జిస్టింగ్ పీపుల్‌కి మాత్రమే చేస్తా. చాలా రోజులు అయితుందని చెప్పి కానీ క్లోజ్ చేస్తలేను. సో దట్ క్లోజ్ చేసిందనుకో నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఉన్న వాళ్ళైతేనే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 మాత్రమే ఉంటది. అండ్ వెన్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ థింగ్, ఏంటి కదా ఇంపార్టెంట్ విషయం అంటే మనకి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళు, ఓకేనా. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి 25థ్ నవంబర్ 2025 రోజు మనకి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 5 PM దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. ఫేజ్ 2లో నాకు సీట్ వచ్చింది బ్రో అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయడానికి 25థ్ నవంబర్ 2025 5 PM దాకా టైం అయితే ఉంది. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. ఓకేనా. ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది బ్రో. అండ్ దెన్ మళ్ళా నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఓకేనా. నాకు ఫేజ్ 2లో వచ్చిన సీట్ నచ్చలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళు కూడా రిపోర్టింగ్ అనేది చేయాలి. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చింది అని అంటే మీకు ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అవ్వడంతోటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది కాబట్టి ఫేజ్ 2లో అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫేజ్ 2ల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. నేను రిపోర్టింగ్ అనంటే మాత్రం నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. సో, ఎందుకు అనంటే మనకు ఆల్రెడీ వాళ్ళిచ్చిన రెగ్యులేషన్స్ లోపల చెప్పడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. ఫేజ్ 2 లోపల మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోరి. ఓకేనా. నచ్చిన కాలేజ్ మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోరి. ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అయితా అనుకున్న కాలేజ్‌లో మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోరి. లేకపోతే పెట్టుకోకుర్రి అని చెప్పి. మనం మన ఇష్టం వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్‌లో పెట్టినాం కాబట్టి సీట్ అనేది అలాట్మెంట్ అయింది. కాబట్టి మనం జాయిన్ అనేది కావాలి. ఓకేనా. జాయిన్ కాకపోతే అంటే నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ నచ్చలే. ఫేజ్ 1లో సీట్ ఉంటదంటే ఫేజ్ 1లో సీట్ అనేది ఉండది. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ అనేది ఉండది. ఫేజ్ 2లో సీట్ అనేది వస్తే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సిల్ అయితది. ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది అనంటే మాత్రం రిపోర్టింగ్ చేయాలి. నచ్చినా నచ్చకపోయినా రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. రిపోర్టింగ్ చేయకపోతే ఈ సీట్ ఏదైతే ఉందో ఫేజ్ 2 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఎట్ ఏ టైమ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా. ఫేజ్ 3కి ఎలిజిబుల్ గారన్నట్టు. ఇంకొక డౌట్ ఉంటది. అన్న నాకు మనకి ఏదైతే ఉందో ఫేజ్ 2 లోపల, ఓకేనా. ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో, ఓకేనా. ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ కాకపోయినా కూడా ఫేజ్ 2 లోపల ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు గదా! మరి ఫేజ్ 2లో నేను జాయిన్ గాను. నాకు ఫేజ్ 3లో ఎలిజిబిలిటీ ఇస్తారా అనంటే ఫేజ్ 2 లోపల జాయిన్ కాకపోతే మాత్రం ఫేజ్ 3లో ఎలిజిబిలిటీ ఇయ్యరు. పక్కా జాయిన్ గావాలి. ఓకేనా. సో, అదేందంటే ఫేజ్ 1లో సీట్ రానోళ్ళకి వన్ టైమ్ ఎగ్జామ్షన్ కింద, ఓకేనా. కొత్త కాలేజ్‌లు యాడ్ అయినాయి. ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్లున్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లా ఒక ఛాన్స్ అయితే ఇచ్చిరన్నట్టు. వన్ టైమ్ ఎగ్జామ్షన్ కింద ఫేజ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా కూడా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది. నేను రిపోర్టింగ్ చేయానంటే మాత్రం ఫేజ్ 3కి మాత్రం పక్కా ఎలిజిబిలిటీ ఇయ్యరన్నట్టు. నువ్వు తర్వాత ఫేజ్‌కి ఎలిజిబుల్ కావు. కాబట్టి ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ చెయ్యి. ఫర్దర్ ఫేజెస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా. రిపోర్టింగ్ చేయకపోవడం వల్ల సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే
సో, లైక్ తర్వాత రండి మేము సర్టిఫికేట్ తర్వాత ఇస్తాం అది ఇది అని చెప్తా ఉంటున్నట్టు. ఓకేనా. 25థ్ నవంబర్ 2024 వరకి. ఓకేనా. లైక్ 25థ్ నవంబర్ 2025 లోపు. ఓకేనా. సో, 25థ్ నవంబర్ 2025 5 పీఎం లోపు మీరు ఏది చేయాలన్నా కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. 25థ్ నవంబర్ 2025 5 పీఎం తర్వాత నేను రిపోర్టింగ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. మళ్ళీ ఏదైనా ఎక్స్‌టెన్షన్ అయినప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంటది. ఎక్స్‌టెన్షన్ మాక్సిమం కాదు కాబట్టి సో, ఎక్స్‌టెన్షన్ అది ఇది మైండ్‌లో పెట్టుకోకుండా ఏం చేస్తారు అంటే 25థ్ నవంబర్ 2025 లోపు 5 పీఎం లోపు మీకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ చేయండి. ఓకేనా. అన్న నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చింది. నేను రిపోర్టింగ్ చేసిన. ఫేజ్ 2లా వెబ్ ఆప్షన్‌లో పెట్టినా గాని నాకు సీట్ రాలే అన్న సిట్యుయేషన్ లోపల మీరు ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. ఎందుకంటే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. రిపోర్టింగ్ చేసిర్రు. ఫేజ్ 2లో సీట్ రాలేదు. కాబట్టి మీరు ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రమే ఫేజ్ 2లో రిపోర్టింగ్ చేయాలి. మళ్ళీ ఫేజ్ 1 రిపోర్టింగ్ అవసరం లేదు. ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. రిపోర్టింగ్ చేసేసిర్రు. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నారు. సీట్ రాలే. ఓకేనా. ఫేజ్ 3కి మీరు ఎలిజిబులే. ఓకేనా. ఇది కూడా ఒక సినారియో అన్నట్టు. అండ్ ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం ఒకటే బ్రో. ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ చెయ్యి. ఓకేనా. సో, పాత కాలేజోళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. వాళ్ళు సర్టిఫికేట్లు ఇయ్యలే అనంటే నీ ప్రాబ్లమ్ అయితది తర్వాత. ఓకేనా. కాబట్టి ఏందంటే సర్టిఫికేట్లు ఇచ్చేలాగా నువ్వే చేసుకోవాలి. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చిందన్న సిట్యుయేషన్ లోపల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంది కదా ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సర్టిఫికేట్లును ఫీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్స్ అండ్ ఫీ అనేది ఇస్తారు. సో, అదొకసారి మరి కొన్ని కాలేజోళ్ళు ఇవ్వకపోతే ఏందంటే వాళ్ళకి చెప్పండి. నా సీట్ లైక్ ఏందంటే మీరొక లెటర్ రాపిచ్చుకోండి. ఓకేనా. ఒక లెటర్ రాపిచ్చుకోండి. నాకు ఫేజ్ 2 లోపల సీట్ లేకపోతే మాత్రం నా ఫేజ్ 2 సీట్ క్యాన్సిల్ అయిపోతే మాత్రం మీదే బాధ్యత. మీ కాలేజ్ లోపల మేనేజ్‌మెంట్ ఫీ అనేది లైక్ మేనేజ్‌మెంట్ సీట్ అనేది నాకు ఫ్రీగా ఇచ్చేసేయాలని చెప్పి రాపిచ్చుకోరి. నాకు మొన్న ఒకరు మెసేజ్ పెట్టిరన్నట్టు. ఓకేనా. నా సర్టిఫికేట్స్ ఫేజ్ 1 కాలేజోళ్ళు ఇస్తలేరు అని చెప్పి. ఓకేనా. సో, అట్లా ఏందంటే ఇయ్యకపోతే ఏం చేస్తారు అంటే మేనేజ్‌మెంట్ లోపల మీరే సీట్ ఇయ్యాలే. నాకు ఫేజ్ 2 లోపు లైక్ ఫేజ్ 2లో ఒకవేళ సీట్ క్యాన్సిల్ అయితాయి అని చెప్పి అడగండి. ఓకేనా. సో, అదొకటి. అండ్ దెన్ ఇంకొకటి ఏంది కదా అంటే మాక్సిమం ఏందంటే కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ చూపెట్టినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మాత్రం 154 సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.